సరే, ఈ రోజైనా వాళ్ళు సంసిద్ధులై ఉండాలని కోరుతున్నాను. నిన్న చెప్పుకున్నటువంటి అంశము నిమి వశిష్ఠులు తమ పరస్పరం శపించుకోవడం వల్ల వాళ్ళు అన విదేహులైపోయారు, దేహం లేకుండా అయిపోయారు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ప్రార్థించిన తర్వాత వాళ్ళు ఆ, ఏ విధంగా జన్మించారు అనేటువంటి అంశాన్ని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. మైత్రావరుణి అని వశిష్ఠుడు జన్మించాడు ఒకే కుంభంలోంచి సూర్య ఏం, వరుణ తేజస్సుల ద్వారా. మరి నేను నీ తేజస్సుతో జనించలేదు అని చెప్పేసి అగస్త్యుడు మొదటనే ఆ కుంభంలోంచి వెళ్ళిపోయాడు. ఆయనను కూడా కుంభజుడు అంటారు, అసలు ఆయన్నే అంటారు. ఆనాటి నుంచి మళ్ళీ ఈయన తేజస్వి అయిన వశిష్ఠుడు ఆనాటి నుంచి మళ్ళీ ఇక్ష్వాకు వంశానికి గురువై వారి నుంచి పూజలు అందుకుంటున్నాడు అని లక్ష్మణునికి రాముడు చెప్పేంత వరకు మనం విన్నాం. ఆ తర్వాత జరిగినటువంటి అంశాన్ని గురించి ఎప్పుడు చెప్పుకుందాము. మరి ఇటువంటి కార్యక్రమాల్ని మనకు ఏర్పాటు చేసి మన జీవితాల్లో ఒక వెలుగును ప్రసరింపజేస్తున్నటువంటి ఫ్రీ గురుకుల్ వారికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆసక్తితో ఉత్సాహ భరిత హృదయులై వినడానికి వస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రాముడు చెప్తున్నాడు, లక్ష్మణ, ఇంతవరకు మహాత్ముడైన వశిష్ఠ మహర్షి యొక్క నూతన దేహం ఆవిర్భవించినటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నాను. ఇక నిమికి ఏ విధంగా దేహం ఏర్పడిన పద్ధతి గురించి మీకు తెలియజేస్తాను. ప్రతిభామూర్తులైన ఋషీశ్వరులందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే, విదేహుడుగానున్న ఆ రాజును చూచి, అంటే దేహం లేదు ఆయనకు, తామే యాగదీక్ష వహించిరి. అతడి బ్రాహ్మణోత్తములు పౌరులతో భృత్యులతో కూడి ఆ మహారాజు యొక్క దేహమును తైల కటాహమునందుంచి ఒక తైల ద్రోణియందు, తైల పాత్ర యందు ఉంచి, తైలము అంటే నూనె, నిజానికి తైలము అంటే నువ్వుల నూనె అని అర్థం వస్తుంది, తిలల నుంచి తీసింది కాబట్టి తైలము. గంధమాల్యములతో వస్త్రములతో కాపాడిది. అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తి శరీరాన్ని కాపాడాలంటే పూర్వకాలంలో కొన్ని పద్ధతులను అనుసరించేవారు. ఎన్ని రోజులైనా ఆ శరీరం ఏమాత్రం కూడా చెడకుండా ఉండేటట్టు వాళ్ళకు తెలిసినటువంటి పద్ధతుల ద్వారా, ఔషధాల ద్వారా దాన్ని కాపాడేవాళ్ళు. దాన్ని అట్లా కాపాడి యజ్ఞం ముగిసిన పిమ్మట భృగు మహర్షి ఈ విధంగా అంటున్నాడు, దేహంలోనున్న ప్రత్యేగాత్మ నేను సంతుష్టుడనైతిని, నీ శరీరము చైతన్యవంతమైనట్టు చేస్తాను అని చెప్పేసి ఆ మహర్షి, యజ్ఞ నిర్వాహకుడైనటువంటి ఆ మహాత్ముడు అన్నాడు. నేను చాలా సంతోషించాను, ఓ ప్రత్యేగాత్మ, అంటే దేహానికి అనుసంధింపబడి ఉండేటువంటి ఓ ఆత్మ, నిన్ను చైతన్యవంతమయ్యేటట్టు మళ్ళీ నేను చేస్తాను అని అన్నాడు. దేవతలందరూ కూడా సుప్రీతులయ్యారు, సంతోషపడ్డారు. నిమి యొక్క ఆత్మతోటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. రాజర్షి, ఏదైనా ఒక వరాన్ని కోరుకో, నీ చిత్తాన్ని ఎక్కడ ఉంచాలి అని దేవతలందరూ కూడా అడిగారు అన్నట్టు. చేతోభిమాని అయిన ప్రత్యేగాత్మ, చేతం అంటే చిత్తం, ఆ దేవతలారా, నేను సకల ప్రాణుల నేత్రముల యందును నివసించదనుగాక అని వచించెను. సకల ప్రాణికోట్ల యొక్క నేత్రాల్లో, కళ్ళల్లో నివసించాలనుకుంటున్నాను అని అడిగాడు. దేవతలందరూ నీవు కోరినట్లే వాయు రూపమున సమస్త ప్రాణుల నేత్రముల యందు వసించుతుందుకు. పృథివీపతి, చక్షువుల యందు వాయు రూపమున చరించుతున్న నీకు విశ్రాంతిని కూర్చుడకై ప్రాణులు మాటిమాటికిని తమ కన్నులు మూసికొనుచుందురు. అంటే రెప్పలు వ్రాలుతూ ఉంటాయన్నమాట. ప్రాణులు కన్నులు మూసికొనుచు తెరుచుకొనుచు ఉందురు. దేవతలందరూ ఇట్లు నుడివి తమ తమ స్థానమునకు వెళ్ళిపోయిరి. అంటే అంతకుముందు రెప్పలు వాలడం లేకున్నదా ఏమో మనకు తెలియదు.
పిమ్మట మహాత్ములైన ఋషులు నిమి యొక్క దేహమును గ్రహించి దానిలో అరణిని ఉంచి నిమికి సంతానము కలుగుటకై మంత్రపూర్వకముగా హోమములను ఉనర్చుచు బలముగా మధించిరి. అయ్యో నిమికి సంతానం లేదు కదా, సంతానం లేకపోతే మరి రాజ్యం ఎట్లా అని చెప్పేసి మహాత్ములైన ఋషులు నిమి దేహాన్ని తీసుకుని దాంట్లో ఒక అరణి అంటే ఒక చెక్కను ఉంచి దాన్ని మధించడం ఆ శరీరం పైన మంత్రపూర్వకంగా హోమాలు చేస్తూ బలంగా దాన్ని మధించారు. ఆ మధించడం వల్ల జనించినటువంటి వానికి మిథి అని పేర్కొన్నారు. మిథి అని ఆ మహా తేజస్వంతుడైనటువంటి ఒక శిశువు ఉద్భవించిండు దాంట్లోంచి. ఇట్లు జన్మించడం వలన అతడు జనకుడు అయ్యను. ఈ విధంగా జన్మించిన జనకుని ఆ శరీరంలో జన్మించినందువల్ల ఆయనకు జనకుడు అనేటువంటి పేరు వచ్చేసింది. విదేహుని నుండి ఆవిర్భవించిన కారణమున అతడు వైదేహుడు అని ఖ్యాతిగాంచను. అందుకోసమే ఈ మిథి నిర్మించినటువంటి నగరమే మిథిలా నగరం. ఆయన పేరు మీద మిథిలా నగరం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ వంశంలో మైథిలులు అని వాళ్లకు పేరు వచ్చేసింది. మరి జనకుడు ఒకడే జనకుడు కాకుండా ఆ వంశంలో ఉద్భవించినటువంటి వాళ్లకు జనకులు, జనక చక్రవర్తి జనకుడు ఆయన కొడుకు జనకుడే. ఆ తర్వాత అదే విధంగా విదేహ భూపతులు అని వాళ్ళకి ఆ పేరు వచ్చేసింది. ఆ వంశపారంపర్యంగా విదేహులు. అందుకోసమే సీతమ్మ వారికి వైదేహి అని పేరు వచ్చేసింది. ఆ విదేహుల ఇంట్లో జన్మించడం వల్లనే, పెరగడం వల్లనే ఆమెకు వైదేహి అని పేరు వచ్చేసింది. విదేహుడుగా మొదటి జనకుడు ప్రశస్తిగా వహించిన ఈ మిథి కారణముగానే ఆ వంశమునకు మైథిల వంశము అను పేరు ప్రసిద్ధమయ్యను. సౌమ్య లక్ష్మణ, నిమి మహారాజు యొక్క శాపం వలన కలిగిన వశిష్ఠుని జన్మయు, ద్విజుడైన వశిష్ఠుని శాప ప్రభావం వలన ఏర్పడిన నిమి యొక్క జన్మయు అద్భుతములైనవి. ఈ రెండు గాథల కూర్చి నీకు నేను పూర్తిగా వివరించాను అని లక్ష్మణుడితో చెప్పాడు. అంటే వాళ్ళు అంత తపోధనులైనప్పటికీ, అంత శాప కారణంగా అన్ని బాధలు అనుభవించి వాళ్ళ యొక్క స్థిరత్వాన్ని మళ్ళీ నిలుపుకున్నారు అని చెప్పడం. ఆ కథంతా విన్న తర్వాత లక్ష్మణస్వామి అంటున్నాడు, ఆ శ్రీరామచంద్ర ప్రభువు దగ్గర చేతులు మోర్చి, మహారాజా, మహర్షి అయిన వశిష్ఠుడి వృత్తాంతం చెప్పారు, విదేహుడైన నిమి యొక్క ఉదంతము చెప్పారు. చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎంతో ఆశ్చర్యజనకాలైనవి. నిమి క్షత్రియుడు, శూరుడు, మీది మిక్కిలి యజ్ఞదీక్షలో ఉన్నవాడు. అట్టి మహారాజు మహాత్ముడైన వశిష్ఠుని విషయమున సహనమును చూపకుండుటకు గల కారణమేమిటి అని అడిగాడు. యజ్ఞదీక్షలో ఉన్న నిమి ఎందుకు సహనాన్ని చూపించలేదు? ఎందుకు ఆ వశిష్ఠుణ్ణి శపించాడు? ఉత్తమ క్షత్రియుడు, శుభలక్షణములు గలవాడు అయిన, అంటే ఈ విషయం అన్నతో విన్నవిస్తే శుభలక్షణయుక్తుడు, ఉత్తమ గుణయుక్తుడు, ధర్మ మార్గ అనుసరణీయుడు, ధర్మస్వరూపుడు అయినటువంటి సర్వశాస్త్రాలు ఎరిగినటువంటి శ్రీరాముడు ప్రత్యుత్తరంగా ఈ విధంగా చెప్తున్నాడు. ఈ విషయం అంతా లోకానికి కూడా తర్వాతి కాలంలో తెలియజేయడానికి అనువుగా ఉంటుందని సౌమిత్రితో అంటున్నాడు. మహావీర, పురుషులు కొన్ని సందర్భములలో తమ సహనమును కోల్పోవుదురు. కొన్ని సందర్భాల్లో ఎంత సాధుత్వం ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా ఏదో సందర్భం లోపట తన యొక్క సాత్విక భావాన్ని కోల్పోయి కోపోద్రిక్తులు కావడం సహజం. అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, ఎంత శాంత స్వభావులకైనా గాని. యయాతి అను మహారాజు సత్వగుణ ప్రధానమైన పద్ధతిని అనుసరించి దుస్సహమైన తన రోషమును అదుపు చేసుకునే విషయమును వివరిస్తాను విను అని చెప్పాడు. యయాతి అని ఒక మహారాజు ఉండేవాడు. అతడు తన రోషాన్ని అదుపు చేసుకున్నటువంటి విషయాన్ని వివరిస్తా విను. నహుషుని కుమారుడైన యయాతి అనుక్షణము ప్రజల అభివృద్ధికై పాటుపడుచుండెడి మహారాజు. యయాతి అనేవాడు గొప్ప ప్రజారంజకుడిగా పరిపాలించి పేరు తెచ్చుకున్నటువంటి వాడు.
అతనికి 2 భార్యలు కలరు. ఈ లోకంలో సాటి లేనటువంటి సౌందర్యవతులు వాళ్ళు కూడా. ఇతడు నహుషుని సుతుడు. నహుషుడు అనే వాని యొక్క కుమారుడు. మరి ఈ యయాతి భార్యలలో ఒక ఆమె పేరు శర్మిష్ట. ఆమెను మిక్కిలి అనురాగముతో చూచుకొనుచుండెడు వాడు. ఆమె దైత్య వంశమునకు చెందిన వృషపర్వుని కూతురు. ఈ విషయాలన్నీ కూడా చాలా వరకు మన శ్రోతలకు తెలిసే ఉండవచ్చును. పురుష శ్రేష్ఠ యయాతి యొక్క మరి యొక్క భార్య దేవయాని. ఆమె శుక్రాచార్యుని కుమార్తె. ఆమె సౌందర్యవతి అయినను రాజునకు ఆమెపై ఎక్కువ ప్రేమ లేకుండెను. ఆ ఇరువురికి చక్కని కుమారుడు కలిగిరి. శర్మిష్ఠతనయుని పేరు పూరుడు. దేవయాని సుతుని పేరు యదువు. వారు ఏకాగ్ర చిత్తులు. దేవయానికేమో యదువు జన్మించాడు. యదువు ఈ యాదవ వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు. మరి ఈ శర్మిష్ఠకేమో పూరుడు జన్మించాడు. ఇది పురు వంశానికి పౌరవ వంశానికి అయిన మూల పురుషుడయ్యాడు. పూరుడు తన గుణ సంపద చేతను తల్లి అయిన శర్మిష్ఠ కారణములను రాజునకు మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యాడు. తల్లిని ప్రేమించాడు. తల్లి పుత్రుడు కాబట్టి ఆ పూరుడిని కూడా ఆ విధంగానే ప్రేమించాడు. ఈ విషయంలో మనస్తాపం చెందింది. యదువు చెందాడు. యదువు తల్లి అయినటువంటి దేవయాని కూడా చెందింది. తల్లితో ఈ విషయం అంతా కూడా ఆయన చెప్పుకోవడం వల్ల ఆమె కూడా, అమ్మా పూజ్యుడు అవలీలగా క్లిష్ట కార్యాలను సాధించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయినటువంటి శుక్రాచార్యుని కుమార్తెవు కదా తల్లి నువ్వు. అట్టి మహాత్ముని వంశంలో పుట్టి తీరని దుఃఖమును దుర్భరమైన అవమానమును మనసులోనే ఎందుకు భరిస్తున్నావు తల్లి అని చెప్పి అడిగాడు. ఈ అవమానాలు భరించడం కంటే శరీరం ఛేదించడమే చాలా హాయి కదా అని చెప్పేసి అడిగాడు. ఆ రాజు వృషపర్వుని పుత్రిక అయిన శర్మిష్ఠతోటే ఎల్లకాలం గడుపుతూ ఉన్నాడు. మరి ఆమె కుమారుని పట్ల రాజు అమిత ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు సహిస్తే సహించు గాని నేను మాత్రం సహించలేనమ్మా. నేను అగ్నిలో ప్రవేశిస్తాను, నాకు అనుమతిమ్ము. ఇటువంటి ప్రేమ లేని దగ్గర నేనెందుకు ఉండాలి? తండ్రి ప్రేమకు నోచుకుంది ఏం ప్రయోజనం? నేను ప్రాణత్యాగం చేస్తాను, నాకు అనుజ్ఞేయము అని అడిగాడు. చాలా దుఃఖపడుతూ అడుగుతున్నాడు ఆ పిల్లవాడు. రుద్ధ కంఠంతో, నోట్లోంచి మాట రాకుండా కంపిస్తూ ఆ మాటలు విని దేవయాని చాలా కోపం వచ్చింది. దేవయానికి శుక్రాచార్యుని స్మరించింది ఆమె తండ్రి. స్మరించే వరకు శుక్రాచార్యుడు ఎదుట ప్రత్యక్షమైండు. ఆ దుఃఖంతో కుమిలిపోతూ క్షోభపడుతూ అస్వస్థురాలై ఉన్నటువంటి తన కుమార్తెను కారణం అడిగాడు. మునీశ్వర, ప్రజ్వలించుతున్న అగ్నిలో ప్రవేశించి గాని, విషమును త్రాగి గాని, నీళ్లలో దూకి గాని నా జీవితమును చాలించదును. నాకు జరిగిన అవమానమును నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. వృక్షాన్ని ఛేదించినచో ఆ వృక్షమును ఆశ్రయించుకుని నా ఫలపుష్పాదులు పక్షులు మున్నగునవి కూడా దెబ్బతినును కదా. ఓ తండ్రి, ఆ రాజర్షిని యందు అనాదర భావం చూపుతున్నట్లే నా యందును అనాదర భావమే చూపిస్తున్నాడు. ఏమాత్రము గౌరవించడం లేదు. గౌరవించడం అంటే ప్రేమగా లాలనగా ఆమెతో మాట్లాడడం లేదు. శుక్రాచార్యుడికి మిక్కిలి కోపం వచ్చేసింది. యయాతిని శపించాడు. యయాతి, నీవు నాయడ అనాదర భావం కలిగి ఉంటివి, మరి నా పుత్రిక ఎడల అనాదర భావం కలిగి ఉంటివి. నీవు తీవ్రమైన వార్ధక్యానికి గురి అయిపోదువుగాక, ముసలితనం నిన్ను ఆవహించునుగాక అని శపించాడు. మిగుల అశక్తుడవైపోతావు. ఈ అవయవపటుత్వం కోల్పోయిన తర్వాత మనిషి ఇంకా ఎవరు కూడా స్వాధీనంలో లేకపోతే, పరాధీనుడైపోతే వాడి జీవితం అంతా కూడా ఎంత వ్యర్థంగా, ఎంత దుఃఖభరితంగా ఉంటుందో ఇక అనుభవైక వేద్యము అది ఇంకా చెప్తే కాదు.
బిడ్డను ఓదార్చి వెళ్ళిపోయాడు ఆయన. ఆ విధంగా మహాతపస్సంపన్నుడైన శుక్రాచార్యుని యొక్క శాప ప్రభావానికి లోనైన యయాతి చింతిస్తూ ఉన్నాడు. బిడ్డను ఊరడించి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెంబడి ఆయనకు తీవ్రమైనటువంటి ముసలితనం చూస్తుండగానే ముసలివాడైపోయాడు. పిమ్మట ఆయన ఏం చేశాడు, ఎదుగుతో ఇట్లా అంటున్నాడు, ఎదుకుమారా నీవు ధర్మజ్ఞుడవు, మిగుల యశస్వి, నా కొరకై నీవు నా తీవ్రమైన వార్ధక్యమును స్వీకరింపము. నేను కొన్నాళ్ళు ఇంకా భోగాలు అనుభవించాలని ఉంది నాకు. నరశ్రేష్ఠ, విషయ సుఖములను అనుభవించడంలో నేను ఇంకనూ తృప్తి పొందలేదు. మళ్ళీ నేను కొంత సంతృప్తి చెందిన తర్వాత నీ యవనాన్ని నీకు ఇస్తాను, నా ముసలితనాన్ని నేను తీసుకుంటాను అంటే వాళ్ళకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయేమో. ఒకరి యొక్క వయస్సును ఇంకొకరు తీసుకునే అటువంటి శక్తి. మహారాజు తోటి అట్లన్నాడు, ఎదు అన్నాడు, నువ్విన్నాళ్ళు ముద్దుగా చూసుకున్నటువంటి కుమారుడు నీకు పూర్వు ఉన్నాడు కదా, అతడు నీ వార్ధక్యం స్వీకరిస్తాడు. అసలు మేము నిరాదరణకు గురి అయ్యాము, ఎన్నడూ మమ్మల్ని పలకరించింది లేదు. ఈ రోజు నువ్వు ముసలితనం సంప్రాప్తమైన తర్వాత అది నాకిస్తానని చెప్పడం ఎంత సమంజసం. ఈ శరీరం అనేది సకల సుఖాలకు, అర్థాది ప్రయోజనాలకు, సంపాదనలకు అనువైనటువంటిది. మరి దాన్ని ఇన్నాళ్ళు అసలు పలకరించని నేనెట్లా స్వీకరించాలి దాన్ని? అన్న తర్వాత ఈయన ఇంకా సరేలే అని చెప్పేసి పూరుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. పూరుడెవరు? శర్మిష్ఠ కొడుకు. నా మేలునకై ఈ వార్ధక్యాన్ని స్వీకరించిన ఆయన మళ్ళీ కొన్నాళ్ల తర్వాత నేను సంతృప్తుడై నీ యవ్వనాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. అంటే తండ్రి సేవకు పాత్రుడనైనటువంటి నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, ఇటువంటి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. నీ ఆజ్ఞ శిరోధార్యం, తలదాలుస్తాను అని అన్నాడు. యయాతికి అంతులేని సంతోషం కలిగింది. అతడు యోగబలం చేత తన వార్ధక్యాన్ని పూర్ణకు సంక్రమింపజేసెను. ఆ రాజకుమారు నుండి చక్కని యవ్వనాన్ని తాను పొందాడు. వేల కొలది యజ్ఞాలను ఆచరించాడు. పెక్కువేల సంవత్సరాల పాటు అతడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ రాజు తన తనయుడకు పూరునితో ఇట్లను, కుమారా, నీకడ న్యాసముగా ఉంచిన నా ముసలితనమును, అంటే ఒక వస్తువును పెట్టినట్టు, న్యాసం అంటే ఒక వస్తువు ఉంచడం అన్నట్టు, నీ దగ్గర నేను న్యాసంగా కొంత నా ముసలితనాన్ని ఉంచాను కదా, మరి అది నాకు ఇచ్చేసి నీ యవ్వనాన్ని మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. నీవు ఏమాత్రము చింత చేయవద్దు. నీవు నా ఆజ్ఞను శిరసా వహించినందువల్ల నేను ఎంతయో సంతృప్తుడనైతిని కనుక నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తున్నాను. తదనంతరము ఈ రాజ్యానికి, ఈ ధరాచక్రానికంతా కూడా చక్రవర్తి నువ్వే. నహుష కుమారుడైన యయాతి తన కుమారునితో ప్రియుడైనటువంటి తన కుమారునితో పలికి చాలా కోపంతో దేవయాని కుమారుడైన యదుగుతోటి ఈ విధంగా అంటున్నాడు. యదు, నువ్వు నాకు పుత్ర రూపములోనున్న రాక్షసుడవు, ఎదిరింప శక్యము గాని వాడవు. నీవు నా ఆజ్ఞను తిరస్కరించితివి కనుక నీకు గాని నీ సంతానమునకు గాని రాజ్యాధికారము లేకుండును. నేను నీకు తండ్రిని, గురుతుల్యుడను. నీవు నా మాట కాదని నన్ను అవమానించితివి. కావున నీకు భయంకరులైన రాక్షసులు, పిశాచములు జన్మింతుడు. నీవు చంద్రవంశమునందు జన్మించినప్పటికీ నిన్ను ఈ వంశము నుండి వెలివేయుచున్నాను. నీవు దుష్టబుద్ధివి కాబట్టి నీ వలే నీ పుత్రపౌత్రాదులు నీతి లేని వారైపోతారు అని చెప్పి శపించాడు.
ఆ పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు. తన ప్రారంధ ఫలాల్ని అనుభవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆయన. కాశీరాజ్యమునందరి ప్రతిష్టాన మహానగరమును రాజధానిగా చేసుకుని పూరుడు పరిపాలించాడు. ప్రతిష్టానపురం, దాన్నే పాట్నా అంటారు. ఇప్పుడు మనం పూర్వ చరిత్రలు చదివితే ఇటువంటి కన్యాకుబ్జము, ప్రతిష్టానము, గిరివ్రజము ఇటువంటి పట్టణాల పేర్లన్నీ మనకు తెలిసి వస్తాయి. ఆ చరిత్రను మనం చదవాలి. మిగుల ధర్మబద్ధముగా ప్రజాపాలన గావించను. ఈ చంద్రవంశాన నుంచి బహిష్కృతుడు అయినటువంటి యదువు క్రౌంచవనంలో శత్రు దుర్భేద్యమైన ఒక పురమున నివసించడం ప్రారంభించాడు. వేల కొద్ది పుత్రులను కన్నాడు. ఇర్యాతి మహారాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపాన్ని అనుభవించాడు. కానీ శుక్రాచార్యునికి ప్రతిశాపం ఇవ్వలేదు. అతడు కూడా ప్రతిశాపం ఇవ్వడానికి సమర్థుడే, కానీ ఇవ్వలేదు. నిమి మహారాజు మాత్రము దాన్ని సహించలేక వశిష్ఠునికి ప్రతిశాపం ఇచ్చాడు. సౌమ్య, లక్ష్మణ, ఈ విధముగా యయాతి వృత్తాంతములు నీకు పూర్తిగా వివరించితిని కనుక సమస్త కార్యములయందును సత్పురుషుల మార్గమునే అనుసరించుదుము. మనము సత్పురుషులు ఏ మార్గంలో నడిచారో, ఏది ధర్మమని భావించారో దాన్ని అనుసరించి నడవడము మనకు శ్రేయస్కరము. మనం సొంత నిర్ణయాలతోటి తప్పటడుగులు వేయకూడదు. ఒకవేళ వేసినట్టయితే అప్పుడు మృగ మహారాజుకు ప్రాప్తించినట్లుగా మనము దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆ తర్వాత మృగమహారాజు కూడా ఏ దోషం కూడా అంటలేదు. ఆయన ఆ శాపాన్ని స్వీకరించి దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు లక్ష్మణుని ప్రక్కన కూర్చోబెట్టుకొని ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు మిలమిలా కనిపిస్తున్నాయి. ఇంకా వాటి మిలమిలలు తగ్గిపోతూ ఉన్నాయి. మెల్లమెల్లగా తూర్పు దిక్కున సూర్యుని కిరణాలు, ఉషకాలం కిరణాలు ఆకాశం వైపుకు ప్రసరిస్తూ ఉన్నాయి. అంతవరకు అంటే వాళ్ళు ఆ రాత్రంతా మేలుకొని ఈ విషయాలన్నీ ముచ్చటించుకున్నారు. అది సందర్భం. కొన్ని ప్రక్షిప్తమైనటువంటి అంశాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ ప్రక్షిప్తమైనటువంటి అంశాల్ని ఒక్కటొక్కటిగా మనము చెప్పుకుంటూ మిగిలిన కథాభాగం లోపలికి వెళ్ళినట్లయితే మనం కొన్ని వినలేదు అనేటువంటి కొరత తొలగిపోతుంది. ప్రక్షిప్తము అంటే చేర్చబడ్డవి అని మనం ఇదివరకే చెప్పుకున్నాం. రామాయణంలో, ఈ ఉత్తర రామాయణంలో అనేక విషయాలు చేర్చబడ్డాయి. ఏం చేర్చబడ్డాయంటే రావణాసురుడు యుద్ధం చేసే సందర్భం లోపట వరుణుణ్ణి జయించిన తర్వాత ఒక గృహంలో చాలా ప్రకాశం కనిపించింది. వైడూర్య మాణిక్యముల ముఖద్వారములతో నిండిన ఆ గృహాన్ని, ముత్యాల జాలములతో అలంకరింపబడినటువంటి దాన్ని, బంగారు స్తంభములతో నిండినటువంటి ఆ గృహాన్ని చూశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ప్రక్షిప్తాలు చెప్పకపోతే మళ్ళీ ఈ ఉత్తర రామాయణం ఇంకా తెలుగులో ఎక్కడైనా మీరు చూసినప్పుడు అయ్యో మా గురువు గారు మాకు ఇవన్నీ చెప్పకుండా దాటేశాడు అని మీరు అనుకోవద్దు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకు సగం వదిలేశాడు అని మీరు అప్పుడు అనుకుంటే మళ్ళీ నేను మీకు అప్పుడు జవాబు చెప్పడానికి నేను ఉండను, మీ సంశయం అట్లే తీరకుండా ఉంటుంది. అందుకోసం చెప్తున్నాను. అక్కడ బంగారు స్తంభాలతో కూడినటువంటి గృహంలో చిరుగంటలు కట్టబడి అనేకమైనటువంటి ఆసనాలతోటి మహేంద్రుడి భవనంలాగా మేరుమందర పర్వతంతో సమానమైనటువంటి ఎత్తైన అంతస్తులు కలిగినటువంటి ఆ భవనాన్ని చూశాడు. ఎవరు? రావణాసురుడు చూశాడు తను యుద్ధ వేళలో. అప్పుడు ప్రహస్తుడితో అన్నాడు, నీవు శీఘ్రంగా వెళ్ళి ఆ శ్రేష్టమైన భవనాన్ని గురించి తెలుసుకుంటే అక్కడ ఎవరున్నారు, ఎవరు ఇంత ధనవంతులు, వాళ్ళ యొక్క విశేషం ఏమిటి,
అని అంటాడు. అంటే ఆ వరుణ నగరం నుంచి బయటికి వెళ్ళి వీళ్ళు ఇట్లా పోతుంటే పాతాళం లోపట ఈయనకు కనిపించినప్పుడు ఈ ప్రహస్తుడికి చెప్తే ప్రహస్తుడు వెళ్తాడు. వెళ్ళి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే 7 వాకిళ్లు దాటి వెళ్తాడు, ద్వారాలు దాటి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మహాపురుషుడు కనిపించిండు. ఎట్లా ఉన్నాడంటే అగ్ని జ్వాలలతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన. ఈ ప్రహస్తుని చూసే వరకు బిగ్గరగా నవ్విండు, ఒక అట్టహాసం చేసిండు. ఈ ఆ శబ్దానికి, ఆ భయంకరమైనటువంటి అట్టహాసానికి ఆ బంగారు మాలలు అన్ని కదలాడిపోయాయి ఆయన వక్షస్థలం లోపట. ఎవరు? ఆ వ్యక్తి ద్వారం దగ్గర ఉన్నటువంటి వ్యక్తి యొక్క వక్షస్థలం లోపట సూర్యునిలాగా ప్రకాశించే ఆ వ్యక్తి వక్షస్థలంలో ఉండే మాలలన్నీ కదలాడిపోయాయి. సాక్షాత్తు యముడా, ఇంకెవడా అంతకంటే మించిన వాడా, యమునికే యముడా అన్నట్లు కనిపించిండు. అది చూసి భయపడి పరుగు తీసి వచ్చేసాడు ప్రహస్తుడు. వచ్చేసి రావణాసుడికి తెలిపాడు. రామా అని అగస్త్యుడు చెప్పేది కథ కాబట్టి అట్లా చెప్తున్నాను మేము. రావణుడు పుష్పకము నుండి దిగి ఆ గృహములో ప్రవేశించడానికి ప్రయత్నించను. ఆ ఎవరు? ఆయనకు భయపడి నువ్వెందుకు పారిపోయి వచ్చావు? నేను ఉన్నాను కదా, చూద్దాంపా అని చెప్పేసి వచ్చాడు. శిరస్సుపై చంద్రుణ్ణి ధరించిన పెద్ద శరీరము గల ఒక భయంకరుడైన పురుషుడు హఠాత్తుగా వచ్చి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. అతని నాలుక అగ్నిజ్వాల వలె ఉంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, దంతములు అందంగా ఉన్నాయి, పెదవులు ఎర్రగా ఉన్నాయి, చూచుటకు అందంగానే ఉన్నాడు. ముక్కు చాలా భయంకరంగా ఉంది. శంఖం వంటి గండం గల అతని దవడలు చాలా పెద్దవిగా ఉండెను. ఇనుప రోకలిని చేతిలో ధరించి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. అతని మీసాలు చాలా దట్టంగా ఉన్నాయి. కండరాలు కండలు తిరిగి పుష్టివంతమైనటువంటి శరీరంతో ఉన్నాడు. రావణుని యొక్క శరీరం కూడా గగుర్పాటు చెందింది అతన్ని చూసి. ఎవరిని ఇంతవరకు దేవ మనుష్య రాక్షసాది లోకాలు తిరిగితే ఇటువంటి వాడు ఎవడూ కనిపించలేదు. నేను ఆ ప్రతికూల శకునాలన్నీ చూసి రావణుడు ఆలోచించుండెను. ఒరే రాక్షసుడా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు అక్కడ ఉండేటువంటి ఆ ఉగ్ర స్వరూపం కలిగినటువంటి వ్యక్తి. నీవు యుద్ధం కోసమై తిరుగుతున్నావు కదా, నేను నీకు అటువంటి ఆతిథ్యాన్ని ఇస్తాను, యుద్ధాన్ని ఇస్తాను అని అన్నాడు. ఆ పురుషుడు ఇట్లు పలికి మరలా రావణునితో, నాతో యుద్ధం చేసిన తర్వాత ఈ పట్టణాన్ని పరిపాలించే బలి చక్రవర్తితో కూడా యుద్ధం చేస్తావా అని అంటున్నాడు. అది వినగానే రావణునికి ఒళ్ళు గగురుపాడు కలిగినాయి. కొంచెం ధైర్యాన్ని పూనుకున్నాడు. బలి చక్రవర్తి అంటే మావాడు కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చేసింది. వచ్చేసి ఏమంటాడు, ఈ భవనంలో ఎవరున్నారు, అతనితోనే యుద్ధం చేస్తాను, నీవెట్లనుకుంటున్నావో అట్లే యుద్ధం చేస్తాను అంటే, ఈ గృహం లోపట దానవ ప్రభు అయినటువంటి బలి నివసిస్తున్నాడు. అతడు చాలా ఔదార్యవంతుడు, శూరుడు, సత్యమైన పరాక్రమం గలవాడు, చాలా శక్తిశాలి, సద్గుణాలు కలిగినటువంటి వాడు, పాశము హస్తాల్లో ధరించినటువంటి యముడు లాంటి వాడు, ఉదయకాల సూర్యుని వలె తేజస్సు గలవాడు, యుద్ధంలో వెనక్కి తిరిగేవాడు కాదు, చాలా పట్టుదల గలవాడు, జయింప శక్యం కాదు నీకు, దానగుణంలో ప్రశస్తి కన్నటువంటి వాడు, గురువులన్నా బ్రాహ్మణులన్నా ఇష్టం ఉన్నటువంటి వాడు, గొప్ప ధైర్యం కలిగినటువంటి వాడు. ఇతడు చూడడానికి చాలా సౌమ్యంగానే ఉంటాడు కానీ సకల కార్యాలు నిర్వహించడం లోపల సమర్థుడతడు, వేదాధ్యయనం చేసినటువంటి వాడు. అతడు అనుకుంటే నడుస్తాడు, కావాలనుకుంటే వీస్తాడు, గాలిలా అగ్నిలా ప్రజ్వలిస్తారు. అతనికి ఆ శక్తులన్నీ ఉన్నాయి. నీకు బలితో యుద్ధం చేయడం ఇష్టమైనచో లోపలికి వెళ్ళు అని అన్నాడు. ఆ మాటలు విని బలి ఉన్న దిక్కు ఆ వైపుకు ప్రవేశించాడు. అక్కడ అగ్నితో సమానుడు, సూర్యుడిలాగా చూడడానికి శక్యం కానటువంటి వాడు అయినటువంటి బలి చక్రవర్తిని దర్శించాడు. వివిధ రూపాలు ధరించగలిగినటువంటి ఆ బలిని చూడగానే, ఆ బలి రావణాసురుని చూడగానే
అమాంతం ఆ చేతితో రావణాసురుడు ఇట్లా అమాంతం ఎత్తి తన తొడపైన కూర్చోబెట్టుకున్నాడు. నాయనా రావణ, ఎందుకు వచ్చావురా బాబు, నీ కోరిక ఏమిటిది, నేనేం తీర్చాలిరా నీకు అని చెప్పేసి ముద్దు ముద్దుగా పిల్లవాళ్ళని అడిగినట్టు, ఏం చాక్లెట్ కొని పెడుతురా నీకు అని చెప్పేసి అడిగినట్టు అడిగాడు. నీ వచ్చిన పని ఏమిటిదో చెప్పు అని అన్నాడు. అంటే ఇంకేం చెప్పడానికి వీలు లేక నోరు రాక ఏమన్నా అంటే, ఓ మహానుభావ, పూర్వము నిన్ను విష్ణుదేవుడు బంధించాడని విన్నాను, నేను నిన్ను బంధ విముక్తుని చేయడానికి వచ్చాను అని చెప్పాడు. తన యొక్క గొప్పతనం ఎక్కడ కిందికి జారకూడదని చెప్పేసి. సందేహం లేదు, విడిపిస్తాను అని అన్నాడు. ఆ మాటలకు బలిచక్రవర్తి పగపగపక భవనమంతా ప్రతిధ్వనించేటట్టు నవ్వాడు. రావణా, నీవు అడిగిన దాని గురించి చెప్తా విను. నువ్వు ద్వారం ఎదుట చూసి నీ మంత్రి పారిపోయి పరిగెత్తుకొచ్చాడే, ద్వారం ఎదుట చూసినప్పుడే నీ ఒళ్ళంతా గగురుపాడు చెంది భయం కమ్ముకున్నదే, ఆ మహాబలశాలి అయినటువంటి ఆ పురుషుడే నాలాంటి దానవ నాయకులను, నాలాంటి నీలాంటి ఇంకా నిన్ను నన్ను మించిన వాళ్ళెందరూ నీ పూర్వులను వాళ్ల పూర్వులను కూడా వశము చేసుకుని పాదాక్రాంతులను చేసుకున్నటువంటి మహానుభావుడు. అతడే నన్ను ఇక్కడ బంధించాడు. బంధించి ప్రేమతో నా ద్వారానికి కాపలాగా కూడా ఆయన్నే ఉన్నాడు. అంటే ప్రేమ తప్పు దొరిలితే దండించడానికి, సరిగ్గా ఉంటే అలరించి ఎత్తుకోవడానికి సిద్ధమయ్యేటువంటి స్వరూపం ఆయనది. ఆ దైవాన్ని అతిక్రమించడానికి ఎవరికీ శక్యం కాదు. లోకంలో ఏ పురుషుడు జన్మించిన వాడు, ఏ మానవుడు ఈ దైవాన్ని సాధించలేడు, వంచింపలేడు. అతడే సకల భూతాల్ని నిర్మిస్తాడు, బ్రహ్మాది దేవతలను సృష్టిస్తాడు, సకల భూతకోటిని సంహరించగలుగుతాడు. నీవు నేను అతనిలో ఒక లెక్క కాదు, ఈ లోకాలన్నిటికీ పోషకుడు ఆయన. ఈ జరిగిపోయిన గతించినటువంటి కాలానికి, జరుగుతున్నటువంటి కాలానికి, జరగబోయే కాలానికి కాలాతీతమైనటువంటి శక్తితో కాలానికి ప్రభువు ఆయన. ఇతడే కాలము, కాలస్వరూపుడు, సకల ప్రాణులను సంహరిస్తాడు. ఇతన్ని గురించి నీవు గాని నేను గాని ఇప్పుడు పుస్తకాలు తిరిగేసి అక్కడ ఇక్కడ తెలుసుకోవాలంటే తెలిసేటువంటి తత్వం కాదది అతనిది. మనకుండేటువంటి అల్పజ్ఞానంతో ఆయన తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. స్థావరాలు, జంగమాలు, చరాచర ప్రాణికోటి అంతా కూడా ఆయన యొక్క దయాభిక్ష మీద బ్రతుకుతూ తదనంతరము ఆయన లోపటినే లయించిపోతాయి. ఆది గాని అంతం గాని లేనటువంటి ఈ మహేశ్వరుడు ఈ సృష్టి స్థితి లయాలను చేసేటువంటి ఆ మహానుభావుడు, యాగస్వరూపుడు, దానస్వరూపుడు, హోమస్వరూపుడు, లోకాధీశ్వరుడు, సకల జగత్స్వరూపుడు. ఇతడే పోషిస్తాడు, ఇతడే రక్షిస్తాడు, ఇతడే కర్మఫలాల్ని ప్రసాదిస్తాడు. ముల్లోకాల్లో ఆయనను మించింది ఇంకొకటి లేదు. రావణ, మహాత్ముడైన ఇతడు నిన్ను, నన్ను, ఇంకా చాలా కాలం క్రితం ఉన్నవాళ్ళని కూడా తాడుగట్టి పశువులను లాగినట్టు లాక్కుపోయాడు, పోతాడు. వృత్రుడు, ధనుడు, శుకుడు, శుంభుడు, నిశుంభుడు, కాలనేమి, ప్రహ్లాదుని కుమారుడు కూటుడు, విరోచనుని పుత్రుడు మృదువు, యమలార్జనుడు, కంసుడు, కైటపుడు, మధువు, వీరందరూ ఆయన చేతిలో మరణించారు, మరణిస్తున్నారు, మరణిస్తారు. ఆయన ఏదైనా కూడా చేయగలిగినటువంటి సమర్థుడు. మనకంటే కూడా బలాధికులైనటువంటి వాళ్ళు, తపస్సు చేసినటువంటి వాళ్ళు, గొప్ప మహాత్ములు, గొప్ప బుద్ధిశాలులు, యోగాభ్యాసం చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప ఐశ్వర్యాల్ని అనుభవించినటువంటి వాళ్ళు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, సకల శాస్త్రాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఎవరినైనా ఆశ్రయించిన వాళ్ళను రక్షించడానికి కావలసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా సకల శాస్త్ర పారంగతులు, విద్యావేత్తలు, యోద్ధులు అయినటువంటి వాళ్ళందరూ కూడా దేవతల రాజ్యాన్ని ఆక్రమించి పరిపాలించిన వాళ్ళందరూ కూడా ఆయన ముందు తల వంచారు, ఆయన చేతులు పరాజితులయ్యారు.
ఆయన చేత శరీరాల్ని వదిలిపెట్టారు. సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు, భగవంతుడు అయిన విష్ణువు దేవతలనే కాదు సకల రాక్షసులకు కూడా ఆయనే శరణ్యుడు. ఆయననే మనము శరణు పొందాలి. లోకాల్ని, తమ బలాన్ని, తమ అధికారాన్ని, తమ యొక్క సంపదలను చూసుకొని గర్వించి పరాభవించేటువంటి వాళ్లకు కాలస్వరూపుడుగా ఆయా వేళ లోపల ఆయా రీతులుగా దండించేటువంటి మహానుభావుడు ఆయన. ఎన్నెన్నో శక్తులు కలిగినటువంటి వాళ్ళు, ప్రపంచాన్నంతా సాధించడానికి కావలసిన శక్తి సంపాదించుకున్న వాళ్ళు, అష్టసిద్ధులు పొందినటువంటి వాళ్ళు, నవనిధులతో విర్రవీగేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆయనను అనేక రకాలుగా తాకి చూశారు గాని అందరూ ఆయన చేత నిహతులైపోయారు. వాళ్ళందరినీ కూడా దైవబలం ముందు పరాజితుల్ని చేశాడు. ఆయన్నే ఆ దైవమే శ్రీమన్నారాయణుడు. బలి చక్రవర్తి ఇట్లా పలికి మళ్ళీ రావణాసురునితో అంటున్నాడు, గొప్ప బలం ఉంది అని చెప్పి గర్వించేటువంటి ఓ వీరుడా, అగ్నిబలి ఉన్న ఆ చక్రమును నా వద్దకి తీసుకొని రమ్ము. అక్కడ అగ్నిలాగా ఒకటి చక్రంలాగా చక్రాకారంలో ఉన్న వస్తువు అక్కడ కనిపిస్తుంది చూడు, ప్రజ్వలిస్తూ, దాన్ని నా దగ్గరికి తీసుకొని రా అని అన్నాడు. తర్వాత నేను నీకు నా విడుదలకు తిరుగులేని ఉపాయమును చెప్పేదను. నన్ను ఎట్లా విడిపిస్తావు అనే దానికి నీకు ఉపాయం చెప్తా నేను. అది మాత్రం ఇక్కడికి తీసుకురా అని అన్నాడు. ఆ పని ఆలస్యం లేకుండా చెయ్యి, వెళ్ళు అని అన్నాడు. ఆ రాక్షసుడు, కైలాస పర్వతాన్ని కదిలించగలిగినటువంటి శక్తి కలిగిన ఆ రాక్షసుడు నవ్వుకుంటూ ఆ గొప్ప కుండలం, అది కుండలం, ఒక చెవికి తగిలించుకునే కుండలం అన్నట్టు, ఆ రావణుడు దానిని సవిలాసంగా ఇట్లా తీసుకొస్తామని పట్టుకున్నాడు. అది కదిలితేనా దానిని కదల్చలేకపోయాను. మహాబలవంతుడు ఆ రావణుడు సిగ్గుపడి దానిని ఎత్తుడకై మరల ప్రయత్నం చేశాను, మరల చేశాను, అన్నీ కూడా వ్యర్థమైపోయాయి. కొంచెం ఇట్లా కదిలిస్తే అతని లోపటి నుంచి రక్త ప్రవాహాలు నవరంధ్రాల్లోంచి కారడం ప్రారంభించింది. అది సాధ్యం కాదని తెలిసిపోయింది. ఒక నరికి పడేసిన మద్ది చెట్టులాగా పడిపోయాడు. అయ్యో అయ్యో అని రావణుని మంత్రులందరూ బిగ్గరగా అరుస్తున్నారు. కొంతకాలానికి మళ్ళీ తేరుకొని వచ్చి సిగ్గుతోటి తల వంచుకొని నిలబడ్డాడు బలి చక్రవర్తి ముందు. రావణ, రమ్ము, నేను చెప్పే మాట వినుము. నీవు ఎత్తిన మణిభూషణమైన ఆ కుండలము మా ముత్తాతగారైన హిరణ్యకశపునిది, చెవికి అలంకారం. అది మా ముత్తాతగారైన హిరణ్యకశపుడు చెవికి పెట్టుకునే కుండలం. అది గొప్ప బలము కలిగిన ఉంది అని చెప్పి విర్రవీగే ఓ రావణాసురా, నా ముత్తాత గారు ఆయన హిరణ్యకశపుడు పూర్వము యుద్ధము చేయిచుండగా ఈ కుండలము ఇక్కడ నేల మీద రాలి పడినది. రెండవది పర్వతము చర్య మీద పడినది. కుండలముల వెనుక కిరీటము వేది దగ్గర పడినది. రావణ, అతనికి కాలము కాని, మృత్యువు గాని, వ్యాధి గాని లేదు. హింసించువారు లేరు. పగలు గాని, రాత్రి గాని, సంధ్యా సమయముల యందు గాని మరణము లేదు. ఎండిన దాని చేత గాని, తడిసిన దాని చేత గాని, ఏ ఆయుధము చేత గాని, ఏ అస్త్రము చేత గాని మరణము లేదు. రావణ, హిరణ్యకశపుడు ప్రహ్లాదునితో చాలా క్రూరమైన వాదము చేశాను. అందరికీ పూజ్యుడు, మహాత్ముడు, వీరుడు అయిన ప్రహ్లాదునకు ఆ హిరణ్యకశపునకు వాదము ఏర్పడగా నృసింహాకారమును ధరించి ముల్లోకాలకు భయం కల్పించేటువంటి ఒక శక్తి స్వరూపంగా ఆవిర్భవించాడు. ఆ నృసింహుడు చూచిన ప్రతి వస్తువును చెల్లా చెదరు చేసి చేతులతో ఆ హిరణ్యకశపుని ఎత్తి, అంటే ఇటువంటి పర్వతోపమానమైన కుండలాలు ధరించినటువంటి హిరణ్యకశపుని అమాంతం ఇట్లా ఎత్తుకొని వెళ్ళి గోళ్లతో చీల్చి చంపివేశాడు. ఇదిగో ఏ దోషములు అంటని ఆ వాసుదేవుడి ద్వారపాలకుడి నిలిచి ఉన్నాడయ్యా, మన ఇంటి ముందు కాపలా కాస్తున్నాడు. ఆ దేవదేవుణ్ణి కూర్చించి చెప్తాను విను. నా మాటలు, నేను చెప్పేటువంటి మాటల మీద ఏమైనా గౌరవం ఉంటే మనస్సు పెట్టి విను. ఏ విష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు వేల కొలది ఇంద్రులను, అయుతముల కొలది దేవతలను, వందల కొలది ముఖ్యులైన ఋషులను సృష్టించి తన వశంలో ఉంచుకునో అట్టి విష్ణువు ద్వారమందున్నాడు. ఆయన భక్తవత్సలుడు.
నీ ప్రతాపాలకు నీ ఎదుర్కోవడానికి సాధ్యం కాని వాడు ఆయన. కేవలం భక్తుని కోసం ఆయన అంత పని చేస్తాడు. ప్రహ్లాదుని కోసం ఆ విధంగా చేశాడు, బలి కోసం ఈ విధంగా చేశాడు ఆయన. ఈ రావణుడు ఇట్లా అంటున్నాడు, నీకు తెలుసో తెలియదో గాని నేను ప్రేతాలకు ప్రభు అయిన యముణ్ణి ఓడించాను అని చెప్తున్నాడు. మృత్యువును చూశాను, పెద్ద జ్వాలలు పైకి కక్కుతున్నాయి, రోమాలని నిక్కబడుచుకునేటువంటి భయంకరమైన పెద్ద కోరలతో ఉన్నటువంటి మెరుపు ఈ ప్రపంచాన్ని అంతా గ్రసించేవాడు. అతనికి సర్పాలు తేళ్లు రోమాలుగా ఉన్నాయి. ఆయనకు ఎర్రని కళ్ళు, భయంకరమైన వేగం గలవాడు, సూర్యుని లాగా చూడ శక్యము కానటువంటి వాడు. అటువంటి వాడిని నేను చూశాను. ఆ యముణ్ణి కూడా నేను జయించాను. దానవేంద్ర, నువ్వేమనుకుంటున్నావు అని అన్నాడు. నేను ఈ విష్ణువుకు భయపడేవాడిని కాను అని అంటున్నాడు. నీవు ఎన్నన్నా చెప్పు, నేను ఇతన్ని నేను పెద్దగా గుర్తించను అని చెప్పి అన్నాడు. ఆ రావణుని మాటలు విని బలి అన్నాడు, ఈ మహావిష్ణువు 3 లోకాల్ని పోషించేవాడు, అంతము లేనివాడు, ఆద్యంతరహితుడు. జయమే ఆయన స్వభావము, విజయమే ఆయన యొక్క వైపు ఆయన పాదాల దగ్గర సేవించుకుంటూ ఉంటుంది. నరసింహుడు, నరుల్లోపట సింహం లాంటి వాడు, మంచి స్థానం గలవాడు. ఆ మహావిష్ణువు ద్వాదశాదిత్యులతో సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు. మనం ఈ చెప్పుకోవడానికి ఇంత అంత అని చెప్తున్నాం గాని ఇంతలకు అంతలకు అందనటువంటి ఎంతెంతో ఉన్నతోన్నతమైనటువంటి వాడు. ఇతడు యోగేశ్వరుడు, భక్తులపై ప్రేమ అధికము. ఇతడే లోకాల్ని సృష్టిస్తాడు, వాటిని రక్షిస్తాడు. ఈ గొప్ప బలము గల మహావిష్ణువే కాలమై అవసర సమయం లోపట వాళ్ళను గ్రసిస్తాడు, సంహారం చేస్తాడు. యజ్ఞయాగాదుల ద్వారా, తపస్సుల ద్వారా, పూజల ద్వారా, సేవల ద్వారా, ఆయన ఆరాధనల ద్వారా ఆయనను మెప్పించదగిన వాడే కానీ ఎదుర్కొని ఆయనను ఏమీ చేయలేరు, ఎవరు కూడా ఏం చేయలేరు. సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి ఆ మహావిష్ణువుకు సకల భూతాలు అణిగి మడిగి సేవలు చేస్తూ ఉంటాయి. ఓ వీరుడా, అన్ని రూపాలు, నీవు నేను అనుకునేటువంటి సమస్త లోకంలోని రూపాలన్నీ కూడా ఆయన యొక్క అంశాంశాంశలోపడ జన్మించినటువంటివి, ఇవన్నీ వేరు కావు. ఆయన నాశము లేనటువంటి వాడు. మరి మోక్షమును కోరు మునులందరూ కూడా అతన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఇతన్ని తెలుసుకున్నటువంటి వారికి ఎటువంటి పాపాలు కూడా అంటవు. ఇతన్ని స్మరించడం చేత, స్తుతించడం చేత, పూజించడంలో చేత చేసినటువంటి అన్ని పాపాలు కూడా క్షాళితమైపోతాయి, కడుగవేయబడతాయి. అన్ని కోరికలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదో మన కంటికి కనిపించడానికి ఆయన ఒక ముసలాన్ని ధరించి, రోకల్ని ధరించి కనిపిస్తూ ఉన్నాడు. అని బలి చక్రవర్తి చెప్పిన తర్వాత వాడు ఇక మెల్లగా బయటికి వస్తున్నాడు. అప్పుడు మహావిష్ణువు మళ్ళీ వాడిని చూశాడు, తల ఊచాడు. నీ సమయం ఇప్పుడు కాదులే, నీ సమయం ఇంకా కొంత ముందుంది. బ్రహ్మదేవుడు సంతోషించాలి, తన వాక్కు నిలిచిపోయింది లోకంలో కొంతకాలం అని చెప్పేసి ఆయన సంతోషపడాలి కదా. కాబట్టి ఆయన వాక్కును కూడా, తన కొడుకు ఏదైనా దానం చేస్తే తండ్రి చేసిన తర్వాత ఇంకేం చేయలేం కదా, సరేలే పోనిలే అని అన్నట్టు క్షమించి వదిలివేశాడు. ఇక ఆ ద్వారం దగ్గరికి వచ్చే వరకు మళ్ళీ వీళ్ళకి కనిపించడం ఎందుకు అని చెప్పేసి ఆయన అంతర్ధానం అయ్యాడు. వాడు సంతోషంతో భుజాలు పొంగిపోయాయి. ఏ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాడో నా భయానికి వాడు హడలి ఎక్కడో పారిపోయాడు అని అనుకుని వర్ణలోకంలోంచి బయటికి వచ్చాడు. ఈ విధంగా రావణాసుడు వచ్చినటువంటి విషయం, అంశం ఇది ప్రక్షిప్తము, అంటే దీంట్లో చేర్చబడ్డది అని విద్వాంసులు, మహాత్ములు నిర్ణయించారు. అట్లా సూర్యుని జయించడానికి కూడా వెళ్ళాడట ఒకసారి రావణాసురుడు.
అది కూడా ఓ కథ. మేరు పర్వత శిఖరం మీద ఆ రాత్రి ఉండి సూర్యాశ్వంతో సమానమైన దివ్యము ఆకాశమందు విహరించుటకు యోగ్యమైన పుష్పక విమానాన్ని ఎక్కి అనేక రకాలుగా గమనం చేస్తూ అటు ఇటు వంపులుగా వయ్యారంగా అదుపుతూ దాన్ని ఎంత ఆనందంగా వెళ్ళాలనో విలాసంగా వెళ్ళాడు. మంగళప్రదుడు తేజస్వరూపుడైనటువంటి సూర్యుని చూశాడు. ఆయన అన్ని బంగారమయమే. ఆయన ఆభరణాలు, ఆయన ముఖము, ఆయన కళ్ళు, ఆయన చెవులు, ఆయన చేతులు, ఆయన వెంట్రుకలు అన్ని బంగారమయాలై జ్వలిస్తూ ఉన్నాయట. వేయి కిరణాలతోటి సహస్ర కిరణుడు, వేయి అంటే అసంఖ్యాకం అన్నట్టు, అసంఖ్యాక కిరణాలతోటి ఆయన వెలుగొందుతున్నాడు. కర్మసాక్షి జగచ్చక్షువు ఆ ప్రభువు ఆయన యొక్క తేజోబలాల చేత పడిన వాడై ప్రహస్తునితో అంత అతని దగ్గరికి పోవడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితుల్లో కూడా ప్రహస్తునికి చెప్తున్నాడు, నువ్వు పోయి నా ఆజ్ఞగా చెప్పు, రావణాసురుడు యుద్ధానికి వచ్చిండు, అతనితో యుద్ధమైనా చేయి, లేకపోతే ఓడిపోయినానని చెప్పు, రెండింటిలో ఏదో ఒకటి చెప్తే నేను అతన్ని క్షమిస్తాను, లేకపోతే అతన్ని ఓడిస్తాను అని అన్నాడు. ప్రహస్తుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ పింగళుడు దండి అనేటువంటి ద్వారపాలకులు ఉన్నారు ఆ సూర్యునికి. ప్రహస్తుడు వారిద్దరికి రావణుని నిశ్చయాన్ని గురించి చెప్పాడు. ఇంకా లోపలికి పోయి ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే అక్కడికే సూర్యకిరణాల లోపల దహించి వేస్తున్నాయి. సూర్యుని లోపటి నుంచి వచ్చే జ్వాలలు దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రసరిస్తాయట. మరి ఆ జ్వాలల దగ్గరికి పోకముందే ఇంకా చాలా దూరంలో నిలబడి ఈ విషయాన్ని చెప్తున్నారు. దండి సూర్యుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడు. సూర్యుడు అంటున్నాడు కదా, నీవు వెళ్ళి అతని జయింపుము లేదా ఓడిపోయినానని చెప్పుము, ఈ రాక్షసుని విషయము కొంచెం కాలము నీకెట్లు ఇష్టమో అట్లు చేయమని చెప్పాను. దండి, నువ్వు వెళ్ళి వాడిని జయించనన్నా జయించేయి, లేకపోతే ఓడిపోయినా అని చెప్పు, కొంతకాలం వాడికి ఉంది, ఆ కాలం వరకు మనం ఆ కాలాన్ని గౌరవిద్దాము అని చెప్పాడు. ఆ సూర్యుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళి రావణునికి పూర్తిగా చెప్పాడు. దండి మాటలు విని ఇక తన జయాన్ని డప్పులు వేసుకుంటూ మ్రోగించుకుంటూ ఇక ఆకాశంలో పుష్పక విమానం ఎక్కి వెనక్కి మళ్ళీ వస్తున్నాడు. ఎంతో సంతోషంతో నేను సూర్యుని జయించాను అని చెప్పేసి డప్పు వేస్తూ వెనక్కి వచ్చాడు. ఇది కూడా ఒక ప్రక్షిప్తమైనటువంటి విషయమే. నేను ఇంద్ర చంద్ర సూర్యాది దేవతలందరినీ జయించానని చెప్పి అంటే ఇతడు ఓడిపోయింది కూడా చాలా ఎక్కువే, కానీ తన యొక్క గెలుపును ధూర్తుడు ఏ విధంగా అయితే ప్రకటించుకుంటాడో ఆ విధంగా ప్రకటించుకుని లోకాలనంతా అల్లకల్లోలం చేశాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని అంశాలు చెప్పుకుని మళ్ళీ కథాంశం లోపల ముందుకు సాగుదాము. మనం ఈ ఫిబ్రవరి నెల మాసాంతానికి ఈ ఉత్తర రామాయణాన్ని పూర్తి చేసుకుంటున్నాం. హరి ఓం తత్సత్. మీరు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. సమయం అయిపోయే ముందు మీరు తొందరపాటు పడి ఏదో చెప్పాలని అనుకుంటారు, అప్పుడు మీకు చెప్పడానికి సమయం ఉండదు, నాకు వినడానికి సమయం ఉండదు. సమయాన్ని గౌరవించడం మన పద్ధతి కాబట్టి నేను అంతటితో ముగించవలసి వస్తుంది, అన్యదా భావించవద్దు. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. రావణుడు నాకు భయపడి విష్ణుమూర్తి వెళ్ళిపోయాడు అనుకోవడం చూశారు. అది మనలోని అజ్ఞానాన్ని ఎలా బయట పెట్టిందో చూసి నాకు అది వింటుంటే భలే నవ్వు వచ్చింది గురువు గారు. అప్పుడప్పుడు మనం కూడా అట్లే అనుకుంటాం, ఏమీ మాకు ఎదురుపడలేక, మాతో మాట్లాడలేక, మాకు భయపడిపోయాడు అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళను మనమంటే మనమే కాదు, అల్పులైన వాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తారు. అందుకే మనలోని అజ్ఞానం అని చెప్తున్నా, నాలోని అజ్ఞానం అని చెప్తున్నా అండి. సాధారణంగా ప్రతి ఏదో ఒక పరిస్థితుల్లో ఇలాంటివి అనుకుంటాం కదా అండి. అనుకుంటాం. ఓడిపోయి కూడా గెలిచినట్టే మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే రాక్షస ప్రవృత్తి, మనుష్య ప్రవృత్తి రెండు మనిషిలోనే ఉన్నాయి కదా అండి. ఒక్కొక్కప్పుడు అది ఇది కూడా బయటకు వస్తా ఉంటాయి కదా. అది మనం భాగవతంలోనే చెప్పుకున్నాము. ఒక ఇంట్లోపట దేవకి వసుదేవులు మానవులుగా ఉంటే, కంసుడు మొదలైనటువంటి వాళ్ళు రాక్షసులుగా ఉంటే, కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళు దేవతలుగా ప్రకాశించారు.
ఉమ్. ఆయా ప్రవృత్తులను బట్టి ఆ విధానాల్ని బట్టి వాళ్ళ జన్మ సంస్కారాల్ని బట్టి వాళ్ళు ఆ విధంగా తయారయ్యారు. ఇంక మరి ఆ ఒక్క ఇంట్లో అట్లా ఉండడమే కాక ఒక్క మనిషిలో బట్టి ఈ 3 లక్షణాలు ఉన్నాయి, సత్వరజస్ తమో గుణాలని. అందుకోసమే దైవాసుర సంపద్ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగం అనేటువంటివి భగవద్గీతలో ఉన్నాయి. మనకు చదివితే కొంతవరకు అర్థమవుతుంది. చెప్పండి అమ్మా ధన్యవాదాలు ఇంకా. గురుగారు. సంతోషం తల్లి. మరి మనకు సమయం దగ్గరికి ఉంది కాబట్టి కొంచెం మాట్లాడేవాళ్ళు మాట్లాడండి. నమో నమః గురువు గారు, సుప్రభాతం. నమస్తే హరే అమ్మా. కృష్ణ. నమస్తే. హరే కృష్ణ. మీకు సుప్రభాతం చెప్పకుండా నాకు రోజు గడవదు గురువు గారు. సంతోషం తల్లి. మిమ్మల్ని అందరినీ చూడకపోతే నాకు కూడా గడవదు. మిమ్మల్ని అందరినీ ఒకసారి చూస్తూ ఇక ఒకసారి మీ సందర్శనం, దాంతో పాటు మీ సంభాషణం ఇవన్నీ వింటే నాకు సంతోషం. అదే మళ్ళీ రేపు ఎల్లుండి 2 రోజులు కలవం కదా, ఏదో 2 రోజులు 2 యుగాల్లాగా గడిచిపోతాయి ఇక్కడ మాకు. అమ్మా, మిమ్మల్ని రేపు చెప్పుకుందామా? మొన్న సోమవారం చెప్పలేదు మీరు. ఒకవేళ చెప్పుకుందామంటే రేపు శనివారం చెప్పుకుందాం. మీరు నేను అనుకుంటే సిద్ధంగా- మీ అవకాశం బట్టి గురువు గారు ఎలా అయినా పర్వాలేదు. మాకు వినడానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఎటువంటిది లేదు. సంతోషం. మంచిది. అయితే రేపు మళ్ళీ కలుస్తాం అన్నమాట. చాలా సంతోషం గురువు గారు. సంతోషం. సంతోషం. మనకి ఎందుకంటే ఇది 28 రోజులు ఉంది. ఈ మాసాంతం వరకు మనం ఇది పూర్తి చేసుకోవాలి. అది కూడా ఒక అవునా? బాధ్యత. మీరు చెప్పే హడావిడి చెప్పే స్పీడ్ని బట్టి నాకు అర్థమైంది ఈ మాసాంతం లోపల పూర్తి చేయాలనుకుంటున్నారని. అవును గురుగారు, ఎందుకంటే అమ్మగారు ఉంది. ఏదో కొద్దిగా మిగిలిపోతే దాన్ని మళ్ళీ వచ్చే నెలలో చెప్పలేం కదా. అవునవును. అమ్మగారు ఆరోగ్యం గురువు గారు. పర్వాలేదమ్మా.